వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నిన్న సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. కారణం మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సంక్రాంతి పాటతో రచ్చలేపడం. చిరంజీవి, వెంకటేష్ కలిపి స్టెప్ వేస్తుంటే ఫ్యాన్స్ కి పోనకాలే. అయితే ఈ పాటలో మన నెటిజన్లు ఒక చిన్న లోపాన్ని కాదు, ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టారు. పాటలో చిరంజీవి గారి లిప్ సింక్ ఒకటి ఉంటే వినిపించే ఆడియో మరొకటి ఉంది. దీని వెనుక ప్రభాస్ స్పీచ్ ఎఫెక్ట్ ఉంటుందని టాక్. అదేంటి, చిరు వెంకీ పాటకి ప్రభాస్కి లింక్ ఏంటి? అసలు ఈ లిరిక్ ఎందుకు మార్చారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వైరల్ డిస్కషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఒకసారి ఆ పాటని మళ్ళీ ప్లే చేసి సరిగ్గా 2 minutes 33 seconds దగ్గర పాజ్ చేసి చూడండి. ఆడియోలో మనకి క్లియర్గా ఇరగదిద్దాం సంక్రాంతికి అని వినిపిస్తుంది. కానీ వీడియోలో మెగాస్టార్ వెంకటేష్ పెదవి కదలికలను క్లోజ్గా గమనిస్తే మనదే సంక్రాంతి అని పాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వెంకటేష్ గారు, చిరంజీవి గారు షూటింగ్లో మనదే సంక్రాంతి అనే పాడారు. కానీ ఎడిటింగ్ టేబుల్ మీద దాన్ని మార్చేశారు. ఎందుకు ఈ సడన్ చేంజ్? ఇక్కడ మన డిటెక్టివ్లు ప్రభాస్ స్పీచ్ని తెర మీదకు తీసుకొచ్చారు. రీసెంట్గా జరిగిన ది రాజాసాబ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ సీనియర్ హీరోల గురించి చాలా గొప్పగా చెప్పారు. సీనియర్స్ తర్వాతే మేము, వాళ్ళ దగ్గర నుంచే అన్నీ నేర్చుకున్నాం. సంక్రాంతికి వాళ్ళ సినిమాలు ఖచ్చితంగా ఆడాలి, వాళ్ళతో పాటు మా సినిమా కూడా ఆడితే ఇంకా హ్యాపీ అని చాలా పాజిటివ్గా మాట్లాడారు. నా సినిమానే ఆడాలి అనే పంతం లేకుండా పెద్దల సినిమాలు ముందు ఆడాలి అని చెప్పి ప్రభాస్ తన సంస్కారాన్ని చాటుకున్నారు. ఇంపార్టెంట్ సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము 100%. ఆ మాటలు చిరు టీంని ఆలోచింపజేశాయి. ఒకవేళ పాటలో మనదే ఈ సంక్రాంతి అని ఉంటే అది కాస్త కాంపిటీషన్ లాగా, పండుగ మా ఒక్కరిదే అనేలాగా పొసెసివ్గా అనిపిస్తుందేమో అని భావించారట. ప్రభాస్ చెప్పినట్టు అందరినీ కలుపుకుపోయేలా ఉండాలి, ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు అనే ఉద్దేశంతోనే ఇరగదిద్దాం సంక్రాంతి అని మార్చారని టాక్ వినిపిస్తుంది. సీనియర్ సినిమా పాటలో ఇలాంటి పాజిటివ్ మార్పు జరగడం జస్ట్ కో ఇన్సిడెంట్స్ అంటారా, లేక ప్రభాస్ ప్రభావమా? నిజంగానే ప్రభాస్ మాటలు విని పోటీ వద్దు, సెలబ్రేషన్ ముఖ్యమని లిరిక్ మార్చారంటారా? ఇంతకీ మీలో ఎంతమందికి ఈ లిరిక్స్ నచ్చింది? మనదే ఈ సంక్రాంతి, ఇరగదిద్దాం సంక్రాంతి. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దీంట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ చేయకూడదు అంటే ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.